హద్దుమీరినటువంటి చనువు తన ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోగలిగిన చనువు ఇంటి పని మనుషులకి ఎవరిచ్చినా అలాగే ఉంటుంది. నాకేమీ అందులో అభ్యంతరమేం లేదు. నేను ఈ మాట చెప్తున్నానంటే, మీ ఇంట పని చేసేటటువంటి వాళ్ళని మీ బిడ్డల్లా ప్రేమించండి. నేను కాదన్ను, నేను ప్రేమిస్తాను. నేను నా ఇంట పని చేసేటటువంటి దాసిని నా సొంత కూతురులా చూస్తాను. నేను ఎప్పుడైనా రుక్మిణీ కళ్యాణం చేయిస్తే నేను చేసే మొదటి పని ఏమిటంటే, నా ఇంట్లో పనిచేసేటటువంటి దాసికి మా ఆవిడితోటి ఆ రోజున ఇంట్లో అభ్యంగన స్నానం చేయించి బట్టలు కొని దానికి ఆ కొత్త బట్టలు కట్టించి సెలవిచ్చి, నేను ఉపన్యాసానికి వెళ్ళేటప్పుడు కారులో నా భార్య పక్కన కూర్చోపెట్టి తీసుకెళ్ళి రుక్మిణీ కళ్యాణంలో కూర్చోబెట్టా. గోపాలకృష్ణ గారికి తెలుసు. ఒక్కటే కారణం, నా కడుపున పుట్టిన కూతురికి యోగ్యుడైన వరుడు వచ్చి దాని జీవితం ఎలా శోభిల్లాలో నా ఇంట పనిచేసినటువంటి దాసి జీవితం కూడా అలాగే వర్ధిల్లాలి. అంతవరకు ఉంచండి చాలు. తప్ప నువ్వు నా కూతురు లాంటి దానివన్న ప్రేమ కడుపులో ఉంటే చాలు. దానికి తెలియదు, ఇంకా ఆ పరిణతి లేదు. పరిణతి లేని దాని దగ్గర మీరు చనువు ఎక్కువిస్తే అది రేపు నీ భార్య గురించి తెలియక ఏదైనా మాట్లాడితే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వస్తువుని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. తప్పించి నువ్వు ప్రేమించు, తప్పులేదు. నీ బిడ్డలైనా అంతే. నీ బిడ్డల్ని నువ్వు ప్రేమించు, మనసులో శ్లాఘించు. నీ బిడ్డల దగ్గర శ్లాఘించవద్దు. అది నేను ఒక దాసి గురించే మాట్లాడటం లేదు. బిడ్డలైనా భార్య అయినా భర్త